ఏ పుట్టలో ఏ పాముందో కాదు, ఏ బస్తాలో ప్లాస్టిక్ రైస్ ఉందో అని ఆందోళన చెందుతున్నారు. ఇక విశాఖపట్నం వాసులు ఏమంటున్నారో మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. విశాఖ మహానగరంలో కూడా పెందుర్తి ప్రాంతంలో ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది. నిన్న సాయంకాలం ప్లాస్టిక్ బియ్యమేమో అన్న అనుమానం వ్యక్తం చేయడంతో నిన్న రాత్రి పోలీసులు కొన్ని శాంపిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే తెలియని వ్యాపారుల వద్ద కొనుగోలు చేసినట్లయితే కొంత సమస్య రావచ్చు. అలా కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన రైతు బజార్లలోనూ గృహమిత్ర షాపుల్లోనూ బియ్యం కొంటే ఇవి గ్యారంటీగా ఉంటాయి అన్నది కూడా ప్రజలు వినిపిస్తూ ఉంది. అయినప్పటికీ మిల్లర్లు కానీ మిగతా బడా వ్యాపారులు హోల్సేలర్లు సప్లై చేసే దాంట్లో తేడా ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తాము కూడా కంప్లైంట్ చేస్తామని రైతు బజార్లోని వ్యాపారులు కూడా అంటున్నారు. ప్రస్తుతం మనతో ప్రసాద్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఎన్ని రకాల బియ్యం అమ్ముతారు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? మన ఈస్ట్ వెస్ట్ గోదావరి నుండి బియ్యం వస్తాయండి, శ్రీకాకుళం నుండి బియ్యం వస్తాయి. ఈరోజు ఏంటంటే ఆల్రెడీ మన విజయవాడ నుంచి ఈరోజు వరకు శ్రీకాకుళం వరకు మనకి ఎక్కడైనా పంట ఉంది కాబట్టి ఈ ప్లాస్టిక్ బియ్యం తయారయ్యే ఆలోచన కూడా ఇక్కడ ఎవరికి రాదు. ఈ ఉన్ని బియ్యం కానీ అమ్ముకుంటే మనకి చాలు, అంత పంట ఉంది. ఆ పంట మీద ఆ బియ్యాన్ని మనం అమ్ముకోగలం. ఈరోజు ఈస్ట్ వెస్ట్లో వస్తున్న బియ్యమే మంచి బియ్యం వస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యం బాగా చౌకగా వస్తాయి, కిలో 5కి 10కి దొరుకుతాయి కనుక 45-50 రూపాయలు కేజీ బియ్యంలో ఇవి కలిపితే లాభాలు వస్తాయి అన్నది కొందరు చెప్తున్నారు. కొందరు వ్యాపారులు కూడా దానికి లొంగిపోతున్నారు, లేదా తెలియక తెచ్చి దొరికిపోతున్నారు అన్నది కూడా ఉంది. మన దగ్గర అయితే అలాంటిది లేదు కదా, మీరే జాగ్రత్తలు తీసుకుంటారు? మన విశాఖపట్నంలో అయితే అటువంటి ఎక్కడ జరగట్లేదండి. ఇప్పటి వరకు మన విశాఖపట్నంలో అటువంటి జరగట్లేదు, అవి రాలేదు కూడా బియ్యం ఎక్కడన్నా మన దగ్గరికి. ఈరోజు విశాఖ జిల్లాలోనే ఎక్కడ లేవండి అవి. ఆ బియ్యం ఎక్కడ అమ్మట్లేదు. ఇది గవర్నమెంట్ షాపులు, వీళ్ళు పబ్లిక్ ఎప్పుడు దీని మీద నిఘా ఉంటుంది. ఆల్రెడీ ప్రతి ఒక్కరు కూడా దీని మీద అధికారులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఉంటారు. ఎస్టేట్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. ఆవిడ ఏ వెళ్తున్నాయి ఏడ్ చేస్తున్నాయి కూడా ఆవిడ అనుమతితోటే ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ అలాంటివి జరగవండి. అందుకోసం ఇక్కడ తీసుకుంటే నాణ్యమైన బియ్యం దొరుకుతాయి. అంటే మీకు అన్ని కంపెనీలు కూడా సప్లై చేసేవన్నీ కూడా ఇప్పుడు ప్యాకేజీ వస్తున్నాయి కదా, 25 కిలోలు సీల్డ్, అవన్నీ కూడా చాలా కాలంగా ఉన్న కంపెనీలేనా? నమ్మకమైన కంపెనీలు అండి. సీల్ ప్యాకింగ్ వస్తున్నాయి అన్నీ కూడా. కవ్ అండ్ కాఫ్ అని లలిత బ్రాండెడ్ బియ్యం, బెల్ బ్రాండెడ్ బియ్యం. ఈ బ్రాండెడ్ని మార్చుకోవాలంటే కుదరదు కాబట్టి వాళ్ళు తప్పుడు పని చేస్తే ఇంకా బ్రాండ్ పోతుంది. అందుకోసం వాళ్ళు అంత పేరు తప్పు పని చేయరు. అయితే ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారంటే ఇప్పుడు రోడ్డు పక్కల ఉన్న షాపుల్లోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశం ఉందా? ఇప్పుడు ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి బియ్యాలు అమ్మడం, ఆటోల్లో ఇళ్ళ దగ్గర తీసుకొచ్చి మీకు బియ్యం తక్కువకి ఇచ్చేస్తున్నాం అనడం, తర్వాత ఏమో వెళ్ళిపోయినోడు ఎవడో కొత్తగా కొట్టు పెడితే ఆడి దగ్గరికి వెళ్ళి బియ్యం కొంటే ఇటువంటివి జరుగుతాయండి. అది కన్ఫర్మ్. లేదు లలిత బియ్యం అని చెప్పేసి బ్రాండ్ పేరు చెప్పి తక్కువ రేటుకి ఇస్తున్నారంటే తప్పుడు బియ్యమే ఎక్కడైనా సరే. పాత గోనెలు తీసుకెళ్ళి అందులో కూడా ఇవి నింపి అమ్మే అవకాశం ఉందా? పాత గోనెలు తీసుకెళ్ళి ఈ బియ్యం ప్యాకింగ్ చేసి ఇస్తే ఇది తప్పుడు బియ్యం. లలిత బ్రాండ్ అంటే బ్రాండెడ్ ఆడ అమ్ముతున్నప్పుడు మనం ఆ రేటు కన్ఫర్మ్గా ఉంది, ఫిక్స్డ్ రేట్ వాళ్ళది. ఆ రేటుకి అమ్మితే అది నాణ్యమైన బియ్యం. ఏదో తగ్గించి అమ్మేస్తున్నారు కొనేద్దాం అనుకుంటే అందులో కల్తీ ఉంటుంది కంపల్సరీగా. రైట్, అది మనం చూస్తున్నాము. బియ్యంకి సంబంధించినంత వరకు కల్తీలు బయట జరిగే అవకాశం ఎప్పుడు కూడా తక్కువ రేటుకి ఆశపడి కనుక ప్రజలు కొన్నట్లయితే, అలాగే పేరు ఊరు లేని వ్యాపారుల వద్ద, బయట ఆటోల్లోనో బళ్ళలోనో తెచ్చి అమ్మేవారి వద్ద, లేదంటే తక్కువ ధరకు అమ్ముతున్నాం మాకు ఎక్కడి నుంచో వచ్చాయి ట్యాక్స్ లేకుండా అమ్ముతాం అంటూ మోసాలు చేసేవాళ్లే ప్లాస్టిక్ బియ్యం అమ్మే అవకాశం ఉంటుంది కనుక అలాంటివి జాగ్రత్త పడండి. బ్రాండెడ్ రైస్ అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి కల్తీలను జరగనివ్వరు. ఎందుకంటే బ్రాండ్ వాల్యూ పోతుంది, కోట్లాది రూపాయల వాల్యూ పోతుంది కనుక. అలాగే రైతు బజార్ల వంటివి ప్రభుత్వం తరఫున నడుస్తున్న వాటిలో కూడా నిఘా ఉంటుంది కనుక ఇలాంటి మోసాలు జరిగే అవకాశం లేదు కనుక ప్రజలు జాగ్రత్త పడాలి అన్నది ప్రధానంగా చెప్తున్నారు. విశాఖ ప్రాంతంలో అయితే ఇప్పటి వరకు అలాంటివి తమ దృష్టికి కూడా రాలేదని వ్యాపారులు చెప్తున్నప్పటికీ ఈరోజు పెందుర్తిలో జరిగిన సంఘటన తర్వాత బహుశా ఆ విచారణ చేశాక అధికారులు కూడా అది ప్లాస్టికా కాదా అన్నది నిర్ధారిస్తారు. తర్వాత దర్యాప్తు జరుగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో శశాంక్, భారత్ టుడే, విశాఖపట్నం.